ఇప్పుడు చదువుకుంటున్నటువంటి యువత లేదా చదువు కంప్లీట్ చేసినటువంటి వారు ఇప్పుడు చాలా మందిని చూస్తే చాలా తక్కువ శాతం మంది ఉద్యోగ అవకాశాల కోసం చూస్తూ ఉన్నారు. కానీ ఎక్కువ మంది మేము సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు ఉన్నటువంటి యువత అంతా కూడా బయటకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటిది ఎంప్లాయ్మెంట్ చూపించేటువంటిది, రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వారి ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సో ఏ రకమైనటువంటి పరిశ్రమలు, ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు ఉన్నటువంటి పరిశ్రమలతోనే మనం ముందుకెళ్తే, ఇప్పుడు ఉన్నటువంటి వాటినే మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే మన పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం అనేటువంటిది మరింత దుర్భరంగా మారుతుంది అనేటువంటిది చాలా మంది నిపుణులు చెప్పేటువంటి మాట. ఇది నేను చాలా మంది పెద్దలతో మాట్లాడినప్పుడు ఈ స్థాయిలో గాజువాక నియోజకవర్గం ఇంత జనాభా ఇంత పెరిగిపోయింది, సోషల్ ఇన్ఫ్రా అనేటువంటిది కానీ సివిక్ ఇన్ఫ్రా అనేటువంటిది ఉన్నటువంటి ఈ జనాభాకు మనం ఇవ్వగలుగుతాం లేదా ఈ పరిశ్రమల కొనసాగింపుతో ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని ఆలోచన చేసినప్పుడు రెండు రకాలుగా ఏ రకమైనటువంటి భవిష్యత్తు వ్యాపారాలు కానీ భవిష్యత్తు ఇండస్ట్రీ కానీ ఏ రకంగా ఉండాలనేటువంటిది ఆలోచన చేసినప్పుడు అవసరమైనటువంటి స్థలం కూడా అందుబాటులో లేదు ఇక్కడ గాజువాకలో. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంతా కూడా కాంక్రీట్ జంగిల్గా మారిపోయినటువంటి పరిస్థితులు. ఎక్కడన్నా ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటిది కట్టాలన్నా లేదా ఒక పెద్ద పరిశ్రమ ఇంకోటి ఏర్పాటు చేయాలన్నా సరే అవకాశం అనేటువంటిది గాజువాకలో లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో భూమి అనేటువంటిది ఎగ్జాస్ట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో తక్కువ రియల్ ఎస్టేట్ ఇన్ ది సెన్స్ తక్కువ స్పేస్లో ఎక్కువ బిజినెస్ని ఏ రకంగా మనం పెంపొందించగలం అనేటువంటి దాని నుంచి వచ్చినటువంటి ఆలోచనలో తక్కువ స్పేస్లో వ్యాపారాలు చేయాలి. రెండోది నాన్ పొల్యూటింగ్, ఇప్పటికే ఉన్నటువంటి పొల్యూషన్ని మరింత పొల్యూషన్ పెరిగేటువంటి పరిస్థితి రాకూడదు, ఇంకా తక్కువ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ రావాలి. హైయర్ మార్జిన్స్, సహజంగా ఎవరన్నా భవిష్యత్తులో చేసేటువంటి కార్యక్రమాల్లో వారు కూడా మంచి ఉండాలి, గ్రోత్ పొటెన్షియల్ కూడా బాగా పెరగాలనేటువంటిది మన ఉద్దేశం. దానికి సంబంధించి ఇవన్నీ చేయడానికి కూడా మనకి అసెట్స్ ఉన్నాయి. ఎందుకంటే గాజువాక ప్రాంతంలో లేబర్ దగ్గర నుంచి టెక్నికల్గా ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినటువంటి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేటువంటిది గాజువాకలో ఉంది. స్కిల్డ్, అన్స్కిల్డ్, వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఎక్కువ మందికి అన్ని రకాలైనటువంటి బిజినెసెస్లో కానీ అన్ని రకాలైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ పనిచేసేటువంటి వర్క్ ఫోర్స్ మన దగ్గర ఉంది. అన్ని రకాలుగా డైవర్స్ స్కిల్ లెవెల్స్, అంటే రకరకాలైనటువంటి వ్యాపారాల్లో మన దగ్గర ఉదాహరణకి మన వెల్డింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేదా ఆటో నగర్ కానీ లేదా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫార్మా రంగం కానివ్వండి లేదా ఇతరితర బిహెచ్ఎల్ లాంటి కంపెనీల్లో ఉండేటువంటి కాంట్రాక్ట్స్ కానీ లేదా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉండేటువంటి డైవర్స్ స్కిల్ లెవెల్స్, అంటే ఏ రకమైనటువంటి బిజినెస్ ఏర్పాటు చేసినా దానికి అనుగుణంగా పనిచేసేటువంటి వర్క్ ఫోర్స్ అనేటువంటిది గాజువాకలో అందుబాటులో ఉందనేటువంటిది మనకి ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం ఉంది. దానికి అనుగుణంగా ఇక్కడ ఏదైనా మనం బిజినెస్ చేసినా కావాల్సినటువంటి లాజిస్టిక్ సపోర్ట్, పక్కనే పోర్ట్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ఈ రకమైనటువంటి సపోర్టింగ్ అసెట్స్ మనకు ఉన్నాయి. తర్వాత కన్జ్యూమర్స్ కూడా ఏది చేసినా సరే, ఉదాహరణకి మొదట్లో ఉదాహరణ చెప్పాలంటే కేఎఫ్సి పెట్టారు గాజువాకలో. ఎక్కడ ఫస్ట్ ఒక పాయింట్లో ఎక్కడో కేఎఫ్సి పెట్టినట్టున్నారు మన సిఎంఆర్ సెంటర్లో. సిఎంఆర్ సెంటర్లో కేఎఫ్సి పెడితే ఇవి అమ్ముతుందా లేదా అనుకున్నాం. తర్వాత ఎన్ని బ్రాంచెస్ మొదలైనాయి ఇక్కడ. మొన్న కోరమపాలెం వెళ్తే కోరమపాలెంలో ఒకటి ఉంది. అంటే ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు కన్జ్యూమర్స్ అనేటువంటి వారు పెద్ద ఎత్తున గాజువాకలో ఏ రకమైనటువంటి వ్యాపారం చేసినా దానికి అనుగుణంగా దానికి వ్యాపారం అయ్యేటువంటి విధంగా పూర్తి స్థాయిలో కన్జ్యూమర్ నంబర్ అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున గాజువాకలో ఉంది అనేటువంటిది కూడా అదొక పెద్ద అసెట్ గా మనందరం కూడా భావిస్తా ఉన్నాం. ఒక్క మాట గుర్తుంచుకోండి, అమరన్నకి చెబితే జగనన్నకి చెప్పినట్టే. ఫ్యాన్ గుర్తుకే